హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి బయాలజీలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో పీడిఎఫ్ కావాల్సిన వారు నా టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంది. 51. గర్భాశయ ముఖద్వారాన్ని ఏమని పిలుస్తారు? జవాబు గర్భాశయ మెడ. నెక్స్ట్, శుక్రకణాలకు పోషణనిచ్చే కణాలు ఏవి? జవాబు సెర్టోలీ కణాలు. నెక్స్ట్, మొక్కల్లో పురుష బీజ కణాల ఉత్పత్తి కేంద్రం. జవాబు పరాగకోశం. నెక్స్ట్, గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కం. జవాబు ఎనిమోఫిలీ. నెక్స్ట్, నీటి ద్వారా జరిగే పరాగ సంపర్కం. జవాబు హైడ్రోఫిలీ. నెక్స్ట్, కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కం. జవాబు ఎంటమోఫిలీ. నెక్స్ట్, పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కం. జవాబు ఆర్నిథోఫిలీ. నెక్స్ట్, గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కం. జవాబు కిరోప్టెరోఫిలీ. నెక్స్ట్, మానవ పిండం హృదయ స్పందన ఎప్పుడు ప్రారంభమవుతుంది? జవాబు 4వ వారంలో. నెక్స్ట్, లైంగిక సంక్రమణ వ్యాధికి ఉదాహరణ. జవాబు సిఫిలిస్. నెక్స్ట్, పిండం చుట్టూ ఉండే రక్షణ ద్రవం. జవాబు ఉమ్మనీరు. నెక్స్ట్, శుక్రకణాల ఉత్పత్తి ప్రక్రియ. జవాబు స్పెర్మటోజెనిసిస్. నెక్స్ట్, అండాల ఉత్పత్తి ప్రక్రియ. జవాబు ఉజెనిసిస్. నెక్స్ట్, ఫలదీకరణం చెందని అండం బయటకు వచ్చే ప్రక్రియ. జవాబు ఋతుచక్రం. నెక్స్ట్, బంగాళాదుంపలో శాఖీయ వ్యాప్తి దేని ద్వారా జరుగుతుంది? జవాబు కాండం. నెక్స్ట్, రణపాల మొక్కలో ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుంది? జవాబు ఆకులు. నెక్స్ట్, మొక్కలను కృత్రిమంగా పెంచే పద్ధతి. జవాబు కణజాల వర్ధనం. నెక్స్ట్, అండకోశం అడుగున ఉన్న ఉబ్బిన భాగం. జవాబు అండాశయం. నెక్స్ట్, పురుష స్త్రీ బీజకణాల కలయిక. జవాబు ఫలదీకరణం. నెక్స్ట్, వృషణాలు ఏమి ఉత్పత్తి చేస్తాయి? జవాబు శుక్రకణాలు. నెక్స్ట్, అండం విడుదలయ్యే గ్రంథి. జవాబు అండాశయం. నెక్స్ట్, శుక్రకణాలు ఎక్కడ నిల్వ చేయబడతాయి? జవాబు ఎపిడిడైమిస్. నెక్స్ట్, ఫలదీకరణం తర్వాత అండకోశం ఏమవుతుంది? జవాబు ఫలం. నెక్స్ట్, ఈస్ట్రోజన్ దేని నుండి విడుదలవుతుంది? జవాబు అండాశయం. నెక్స్ట్, శుక్రకణం అండంలోకి వెళ్ళడానికి తోడ్పడే భాగం. జవాబు ఆక్రోసోమ్. నెక్స్ట్, ఋతుచక్రం సగటు కాలం ఎంత? జవాబు 28 రోజులు. నెక్స్ట్, స్పైరోగైరా ప్రత్యుత్పత్తి పద్ధతి. జవాబు ముక్కలవ్వడం. నెక్స్ట్, మొక్కలలో పరాగరేణువులను తీసుకెళ్లే నాళం. జవాబు పరాగనాళం. నెక్స్ట్, ఈస్టులో అలైంగిక ప్రత్యుత్పత్తి. జవాబు మొగ్గ తొడగడం. నెక్స్ట్, గర్భధారణను కొనసాగించే హార్మోన్. జవాబు ప్రొజెస్టెరాన్. నెక్స్ట్, బాహ్య ఫలదీకరణం జరిగే జంతువు. జవాబు కప్ప. నెక్స్ట్, కేసరదండంపై ఉన్న సంచి. జవాబు పరాగకోశం. నెక్స్ట్, అండకోశంపై ఉండే జిగట భాగం. జవాబు కేలాగ్రం. నెక్స్ట్, పరాగరేణువుల లోపలి పొర. జవాబు ఇంటైన్. నెక్స్ట్, గర్భాశయానికి పిండం అతుక్కోవడం. జవాబు ఇంప్లాంటేషన్. నెక్స్ట్, లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల కలిగే లాభం. జవాబు జన్యు వైవిధ్యం. నెక్స్ట్, టెస్ట్ ట్యూబ్ బేబీలో ఫలదీకరణం ఎక్కడ? జవాబు శరీరం బయట. నెక్స్ట్, మానవ శుక్రకణంలోని క్రోమోజోమ్లు. జవాబు 23. మానవ యుగ్మజంలోని క్రోమోజోమ్లు. జవాబు 46. నెక్స్ట్, ఫలదీకరణం తర్వాత రాలిపోయే పుష్ప భాగాలు. జవాబు ఆకర్షక పత్రాలు. నెక్స్ట్, మొక్కల్లో ద్విఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? జవాబు పిండకోశం. నెక్స్ట్, ప్లానేరియా ప్రత్యుత్పత్తి పద్ధతి. జవాబు పునరుత్పత్తి. నెక్స్ట్, గర్భాశయానికి యోనికి మధ్య ఉండేది. జవాబు గర్భాశయ ద్వారం. నెక్స్ట్, విత్తనంలో ఆహారాన్ని నిల్వ చేసేది. జవాబు బీజదళాలు. నెక్స్ట్, శిశువు జన్మించే ప్రక్రియ. జవాబు ప్రసవం. నెక్స్ట్, మొట్టమొదటి ఋతుచక్రం. జవాబు మోనార్కే. నెక్స్ట్, అండం ఫలదీకరణం చెందకపోతే ఏమవుతుంది? జవాబు ఋతుక్రమం వస్తుంది. నెక్స్ట్, మొక్కల్లోని పిండానికి పోషణనిచ్చేది. జవాబు అంకురచ్ఛదం. నెక్స్ట్, ఫలదీకరణం చెందని అండం నుండి ఫలం ఏర్పడటం. జవాబు అనిషేక ఫలనం. నెక్స్ట్, మానవ గర్భాశయం ఆకారం ఎలా ఉంటుంది?
జవాబు తిరగేసిన పేరిపండు ఆకారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.